హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నేను నిన్న మధ్యాహ్నం తీసిన వీడియో. ఈ ఫ్రెష్ అండ్ కలర్ఫుల్ టొమాటోస్ ఎందుకోసం అంటే నేను ఇక్కడ పచ్చడి రెడీ చేసినాను. దానికోసమే 1 kg టమాటాలు అయితే తీసుకున్నాను. మనకైతే టమాటా పచ్చడి అని చెప్పగానే టమాటాలు ఎండబెట్టి రసం అంతా కొన్ని రోజులు చింతపండులో నానబెట్టి ఇదంతా గుర్తొస్తుంది కదా. కానీ అదైతే ఒక 1 year పాటు అట్లా నిల్వ ఉంటుంది. సో మనం చేసుకునే టమాటా పచ్చడి 1 year కాదు కానీ 1 week అట్లా ఉండొచ్చు. ఇంకా అది మంచిగా ఉంటే 1 to 3 డేస్లోనే కూడా ఖతం అయిపోవచ్చు. అయితే ఇక్కడ నేను టమాటాలన్నింటినీ కట్ చేసుకొని ఒక చిన్న మూకుడు ఉంటుంది కదా, దాంట్లో అయితే వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసి అయితే ఇక్కడ నేను మెత్తగా ఉడికించుకుంటున్నాను. మనం మళ్ళీ దీంట్లో స్పెసిఫిక్గా వాటర్ వేసి ఉడికించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే టమాటాల నుంచి వచ్చే వాటర్ ఉంటుంది కదా, దాంతో ఇవన్నీ అయితే మెత్తగా అయితే ఉడికిపోతాయి. నాకు ఒక 15 minutes తర్వాతనైతే ఇక్కడ టమాటాలు అన్నీ మెత్తగా మగ్గిపోయినాయి. తర్వాత దీంట్లో కావాల్సినంత కారం ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని దీన్ని అయితే మంచిగా కొద్దిసేపు మళ్ళీ సిమ్లో పెట్టేసి అయితే ఉడికించినాను. ఇంకా తర్వాత ఏముంటుంది, పోపు వేయడమే కదా. సో పోపు కోసం అయితే నేను ఇక్కడ జీలకర్ర, మెంతులు, ఆవాలు మిస్ అయినాయి, నా దగ్గర లేకుండే. శనగపప్పు అండ్ మినప్పప్పు, కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద అండ్ ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు, వీటన్నింటిని అయితే మనకి ఎంతైతే నూనె కావాలో అంతే నూనె అయితే ఒక గిన్నెలో వేసుకొని అన్నింటిని అయితే మంచి ఒక గోల్డ్ రంగు వచ్చే వరకు అయితే నేనైతే ఫ్రై చేసుకున్నాను. కానీ పోపు వేస్తుంటే స్మెల్ మాత్రం అదిరిపోతుంది, ఇల్లు అంతా గుమగుమలు ఆడిపోతుంది. ఇంక ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసి ఈ మన పోపు అంతటిని టమాటాలు ఏవైతే ఉడికించుకొని పెట్టుకున్నామో దాంట్లో అయితే వేసుకొని దీన్ని అయితే ఒక 15 to 20 minutes అయితే మగ్గించుకోవాలి సిమ్లో పెట్టేసుకొని. ఎందుకోసం అంటే మన టమాటాలు పచ్చిగా కొంచెం అట్లా వగరు అట్లా ఉంటాయి కదా. సో అట్లాంటి స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ రాకుండా ఉండడం కోసం అయితే అట్లా ఉడికించుకోవాలి. ఫైనల్గా నాకైతే ఒక మంచి కలర్ఫుల్ పచ్చడి రెడీ అయిపోయింది. నిజం చెప్తున్నా, నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోయింది. నేను ఆల్రెడీ మధ్యాహ్నం అన్నం తిన్నా, ఇది నిన్నటి వీడియో కదా. మధ్యాహ్నం చికెన్తో అన్నం తిన్నా, కానీ పచ్చడి చూసి అయితే మళ్ళీ నాకు ఆకలేసింది. సో 2 ముద్దలంత అన్నం వేసుకొని చాలా పచ్చడి వేసుకొని నేనైతే తిన్నాను. టేస్ట్ అయితే అదిరిపోయింది, నిజంగా చాలా బాగుంది. మేము ఎంతైతే కారం అయితే తినగలుగుతామో అంతే వేసుకున్నామో, ఎక్కువైతే వేసుకోలేదు. మీరు ఈ పచ్చడి ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.